ఇది ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ 2025ది. సో ఈ క్వశ్చన్కి వస్తే 2 ఆన్సర్ ఇవ్వాలి, ఒక్కొక్కటి 4 మార్కులకి. నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ కూడా మనం 2 ఆన్సర్ ఇవ్వాలి, ఒక్కొక్కటి 4 మార్కులు, 8 మార్కులకి. ఈ పేపర్ మనతో పంచుకున్నది ఎస్కే మున్వర్ భాష. ఈమెయిల్ చేశారు. థ్యాంక్ యూ మున్వర్ భాష, మీరు షేర్ చేసినందుకు. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి నీట్గా ఫోటోలు తీసైనా లేదా క్యామ్ స్కానర్తో స్కాన్ చేసైనా పంపించండి. సో ఇలా 4వ క్వశ్చన్ కూడా 2 ఆన్సర్లు ఇవ్వాలి, ఒక్కో దానికి 4 మార్కులు. 5వ క్వశ్చన్కి వస్తే ఒకదానికి ఆన్సర్ ఇవ్వాలి, ఒకటి 8 మార్కులు అంట. ఈ వీడియో కమెంట్ సెక్షన్ చూడడం మర్చిపోవద్దు. ఇక్కడ మీకు ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి అన్ని సబ్జెక్టుల అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కామర్స్, బయాలజీ, అదే బాటనీ, జువాలజీ, మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1B అన్నిటి పేపర్లు దొరికేస్తాయి. పాత పేపర్లు 5 నుంచి 10 సంవత్సరాల వరకు పాత పేపర్లు. ఈ ప్యాసేజ్ చదివి 5 క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి, ఒక్కొక్క దానికి 1 మార్క్ అంట. ఈ ప్యాసేజ్ చదవాలి మనం మొత్తం. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద స్ట్రగుల్ దట్ యువరాజ్ సింగ్ వన్ ఓవర్. ఇక్కడ మనకు ఎక్కడో ఇచ్చారు చూడండి, స్ట్రగుల్ విత్ డ్రెడెడ్ డిజీజ్ క్యాన్సర్. క్యాన్సర్తో స్ట్రగుల్ అయ్యారు. క్యాన్సర్ దీని ఆన్సర్, దాన్ని వర్డింగ్స్లో మీరు చేయాలి. యువరాజ్ వాజ్ హానర్డ్ విత్ విచ్ అవార్డ్. ఏ అవార్డ్తో అతన్ని హానర్ చేశారు అంటే హానర్డ్ విత్ అర్జున అవార్డ్. అర్జున అవార్డ్తో అతన్ని హానర్ చేశారు. వాట్ ఈస్ ద బెస్ట్ ఫీట్ బై యువరాజ్ ఇన్ హిస్ క్రికెట్ కెరియర్. క్రికెట్ కెరియర్లో యువరాజ్ వల్ల బెస్ట్ ఫీట్ అంటే 6 సిక్సెస్ ఆఫ్ ఎన్ ఓవర్. ఒకే ఓవర్లో 6 బాళ్ళకు 6 సిక్స్లు కొట్టాడు యువరాజ్. అది అతని బెస్ట్ ఫీట్. అడ్వర్సిటీకి సినానిమ్ ఏంటి? ఏముండొచ్చు అడ్వర్సిటీకి మనకు సినానిమ్స్ అంటే మిస్ఫార్చ్యూను, బ్యాడ్ లక్, డిఫికల్టీ ఇవన్నీ ఉండొచ్చు అనమాట. హార్డ్షిప్, వీటిలో ఏదైతే మీకు అనిపిస్తుందో ఏదో ఒకటి రాసినా సరిపోతుంది. తర్వాత కూడా ఇంకో ప్యాసేజ్ ఇచ్చారు, దానికి కూడా 5 క్వశ్చన్లు అంట, ఒక్కో దానికి 1 మార్కు, 5 మార్కులు. ఈ ప్యాసేజ్ మొత్తం చదవాలి మనం. ఠాగూర్ గారి గురించి చదివిన తర్వాత ఇదిగోండి క్వశ్చన్లు చూడండి. వాట్ ఇన్ఫ్లుయెన్స్ ఠాగూర్స్ రిలీజియన్ అండ్ లైఫ్. ఏం ఇన్స్పైర్ చేశాయి చూడండి. ఫ్యామిలీస్ అవుట్లుక్ ఆన్ రిలీజియన్ అండ్ లైఫ్ వాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఉపనిషత్స్ అండ్ భగవద్గీత. ఉపనిషత్తులు, భగవద్గీత ఆయన లైఫ్లో ఇన్స్పైర్ చేశాయి. విత్ హూమ్ డిడ్ ఠాగూర్ గో టు ద హిమాలయాస్. ఎవరితో వెళ్ళారు హిమాలయాలకి అంటే వెంట్ టు హిమాలయాస్ విత్ హిస్ ఫాదర్. ఆయన వాళ్ళ నాన్నగారితో వెళ్ళారు హిమాలయాలకి. వాట్ డస్ ఉపనిషత్స్ లిటరల్లీ మీన్. ఉపనిషత్తులకు అర్థం ఏంటి? సో ఉపనిషత్ లిటరల్లీ మీన్స్ సిట్టింగ్ క్లోజ్ టు, దగ్గరగా కూర్చొని ఉండడం. అది ఉపనిషత్తుల కరెక్ట్ మీనింగ్ అనమాట. పిక్అవుట్ ద ట్రాన్స్లేటెడ్ వర్డ్ ఫర్ ఉపనిషత్స్. ట్రాన్స్లేటెడ్ వర్డ్ ఏంటి? సీక్రెట్ విజ్డమ్, ఇది ట్రాన్స్లేటెడ్ వర్డ్. తర్వాత విచ్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఈజ్ ద వర్డ్ హైయెస్ట్, అది మీరు ఆన్సర్ ఇవ్వండి. కమెంట్ సెక్షన్లో చూద్దాం ఎంతమంది ఆన్సర్ ఇస్తారు. కమెంట్ సెక్షన్ చూడడం మర్చిపోవద్దు, అన్ని సబ్జెక్టుల పేపర్లు మీకు అక్కడ దొరికేస్తాయి. దీని తర్వాత వచ్చిన సెక్షన్ ఏంటి? ఏ అండ్ ఆర్ దీతో వీటిని మనం నింపాలి. మై ఫ్రెండ్స్ ఫాదర్ వర్క్స్ ఫర్ డాష్ ఎన్జిఓ. ఒక ఎన్జిఓకి ఒక్క అనేది వచ్చేసింది మనకు. ఏనా లేకపోతే యానా. ఎన్జిఓని ఎలా రాయొచ్చు మనం ఇంగ్లీష్లో? మనం పలికినప్పుడు ఎలా వస్తుంది ఆన్సర్? ఈఎన్ఎన్ జీఈఈజీఓఓ. ఈ అనే వవల్తో స్టార్ట్ అవుతుంది. అదే మనం తెలుగులో రాసామనుకోండి, ఎన్ జీ ఓ ఇలా ఎన్జిఓ అని రాస్తే, ఏ ఏంటి మనకు అచ్చులు. సో అచ్చులతో మొదలైతే యాన్ రావాలి. ఒక్క అని తెలిసిన తర్వాత మనకు అచ్చులతో మొదలైతే యాన్ రావాలి. ఇక్కడ మన ఆన్సర్ యాన్ ఎన్జిఓ. రెండో క్వశ్చన్కి వస్తే డాష్ జాపనీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. జాపనీస్ మ్యాన్ అనలేదు, జాపనీస్ ఉమెన్ అనలేదు, ఒక్కళ్ళ గురించి మాట్లాడట్లేదు, మొత్తం జపనీస్ అందరినీ కలిపి మాట్లాడుతున్నారు. సో ప్లూరల్స్లో ఉన్నప్పుడు ద వస్తుంది. ద జాపనీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. తర్వాత ఏమంటున్నారు? డాష్ మ్యాన్ హూ ఈజ్ ఇన్
వైట్ పజామాస్ ఈజ్ మై అంకుల్. ఒక్క మనిషి తెల్ల పైజామాలు వేసుకున్న ఆయన మా బాబాయ్ అని చెప్పలేము. ఆ మనిషి ఎవరైతే తెల్ల పైజామాలు వేసుకున్నారో ఆయన మా బాబాయో లేదా మామయ్యో అంటే ఆ మనిషి అంటే ఫలానా ఫలానా అన్నప్పుడు మనకు ద వస్తుంది. తర్వాత ఐ టోల్డ్ హిమ్ డాష్ 1000 times నాట్ టు రిపీట్ ద మిస్టేక్. సో ఐ టోల్డ్ హిమ్ డాష్ 1000 సార్లు చెప్పుంటాను. 1000 ఏ 1000 times. తర్వాత డాష్ ఏపీ గవర్నమెంట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ బోత్ ద రివర్స్. ఎన్ని ఏపీ గవర్నమెంట్లు ఉన్నాయి? ఒక్కటే ఉంటుంది. సో ఫలానా ఏపీ గవర్నమెంట్, ద ఏపీ గవర్నమెంట్ డాష్. తర్వాత ఐ హ్యావ్ డాష్ ఎంఏ డిగ్రీ. నా దగ్గర ఒక ఎంఏ డిగ్రీ ఉంది. కానీ ఎంఏ ఎం అంటే ఈఎంఎం ఏ ఎంఏ ఈఎం అని రాసాం కదా. ఈ అనేది మనకు వవల్. అదే మనం తెలుగులో రాస్తే ఎం ఎం ఏ అనేది అచ్చు. అచ్చులతో స్టార్ట్ అయితే ఒక్క అని యాన్ పెట్టాలి. ఫలానా అయితే ది. ఫలానా రాలేదు, ఇక్కడ ఒక్క వస్తుంది. తర్వాత మన క్వశ్చన్ ఇక్కడ మనం ప్రపోజిషన్స్తో ఫిల్ చేయాలి. హీ క్యాన్ స్విమ్ డాష్ ద రివర్. రివర్కి ఈ చివరి నుంచి ఆ చివరికి ఈత కొట్టగలడు. అక్రాస్ రావాలి, అక్రాస్. తర్వాత వీ హ్యావ్ ఎ పార్టీ డాష్ హిజ్ బర్త్డే. అతని బర్త్డే రోజు మాకు పార్టీ ఉంది అంటే ఆన్ హిజ్ బర్త్డే. తేజ హ్యాస్ బీన్ యాబ్సెంట్ డాష్ మండే. ఈజ్ యాబ్సెంట్ అంటే ఆన్ వస్తుంది. ఆ రోజు ఒక్కరోజే అయితే హ్యాస్ బీన్ ఆ రోజు నుంచి, ఏ రోజు నుంచి? సోమవారం నుంచి అతను సెలవులోనే ఉన్నాడు, రావట్లేదు. సో ఇక్కడ మనకు సిన్స్ వస్తుంది. సిన్స్ మండే, మండే నుంచి. తర్వాత ద మ్యాంగో హార్వెస్ట్ ఇన్ ఏపీ లాస్ట్ డాష్ ఏప్రిల్ టు జూన్. 2 వస్తుంది చూడండి రెండింటి మధ్యన. అప్పుడు ఇక్కడ ఫ్రమ్ ఏప్రిల్ నుంచి జూన్ వరకు, ఫ్రమ్ ఏప్రిల్ టు జూన్ అది వస్తుంది. హీ పోర్డ్ మిల్క్ డాష్ ద కప్. పాలు పోసాడు కప్పు లోపల, కప్పులోకి. ఇంటూ ఇన్ కాదు, ఇంటూ ద కప్. ఇంటూ రాయడం మర్చిపోవద్దు. తర్వాత శ్రేష్ఠ ఆల్వేస్ సిట్స్ డాష్ సోనికా ఇన్ చర్చ్. తో సోనికాతో కూర్చుంటుంది. విత్ సోనికా ఇన్ చర్చ్. తర్వాత మనం సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్, ఇక్కడ ఇచ్చిన బ్రాకెట్లు ఇచ్చిన వర్బ్స్తో దీంట్లో మనం ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఫుల్ చేయాలి. ప్రతాప్ డాష్ టీవీ ఎవ్రీడే. వాచ్ అన్నాడు. ఇక్కడ ఏమొస్తుంది? వాచెస్, చూస్తూ ఉంటాడు. వాచెస్ టీవీ ఎవ్రీడే ఇక్కడ వచ్చేసింది. తర్వాత మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ డాష్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2000. ఇక్కడ మనం 2 ఆన్సర్లు రాయొచ్చు. ఇక్కడ హ్యావ్ బీన్ లివింగ్ అని రాయొచ్చు, లేదా హ్యావ్ లివ్డ్. ఈ రెండిట్లో ఏది రాసినా ఈ లివ్కి మనకు ఆన్సర్ అయిపోతుంది. తర్వాత వి డాష్ ఆర్ బ్రేక్ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ అగో. ఫినిష్ ఉండాలంట. సో ఏం చేసాం? పూర్తి చేసేసాం, ఫినిష్డ్. ఇక్కడ ఆన్సర్ ఫినిష్డ్. తర్వాత ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు బాగా కష్టపడితే యూ డాష్ అ లాట్ ఆఫ్ మనీ అర్న్. ఇక్కడేం వస్తుంది? విల్ అర్న్. నువ్వు సంపాదిస్తావు ఎక్కువ డబ్బులు. లుక్ ద మంకీ డాష్ అ బనానా ఈజ్ ఈటింగ్ ఆర్ ఈట్స్. ఈ రెండిట్లో ఏదో ఒకటి. తర్వాత ఈ సెంటెన్సెస్ని మనం మార్చి రాయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ద డాగ్ కిల్డ్ ద క్యాట్, చేంజ్ ద వాయిస్. ఆ కుక్క ఆ పిల్లిని చంపింది. లేదా మనం దాన్ని మార్చి ఎలా రాస్తాం? ఆ పిల్లి ఆ కుక్క ద్వారా చంపబడింది. ద క్యాట్ వాజ్ కిల్డ్ బై ద డాగ్. బై ద డాగ్ ఇది ఆన్సర్. తర్వాత రెండోది చూడండి. ఐ కాంట్ డ్రైవ్ ఏ కార్ నవీన్ సెడ్, చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఎలా మారుస్తాం? నవీన్ సెడ్ దట్ హీ
కుడ్ నాట్ డ్రైవ్ అ కార్. ఇది మనకు ఆన్సర్. అ కార్, ఏ కార్. తర్వాత ఏంటి, ఇది మీరు కమెంట్స్లో రాయండి. దీని ఆన్సర్ చూద్దాం ఎంతమంది రాయగలుగుతారు. దిస్ బాక్స్ ఈజ్ వెరీ హెవీ, షీ కెనాట్ లిఫ్ట్ ఇట్. దీన్ని టు వాడి కనెక్ట్ చేయాలంట. సో దిస్ బాక్స్ ఈజ్ వెరీని టూతో మనం మార్చొచ్చు. వెరీని టూ ఈజ్ టూ హెవీ. తర్వాత షీ కెనాట్ లిఫ్ట్ ఇట్, తను ఎత్తలేదు. దాన్ని కనెక్ట్ చేయాలి టూతో. టు బీ లిఫ్టెడ్ బై హర్. ఇది మనకు ఆన్సర్. సంఘమిత్ర ఇజంట్ కమింగ్ క్వశ్చన్ మార్క్ ట్యాగ్ ఏంటో వేసేయండి. తర్వాత రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ద అండర్లైన్ పార్ట్. ద ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బీ రిటర్న్. మొత్తం రాయాలమ్మా, నేను మొత్తం రాయట్లేదు, ఎక్కడ తప్పు ఉందో అదే రాస్తున్నాను. ఇది అండర్లైన్ చేశారు. బిసైడ్కి బిసైడ్స్కి తేడా ఏంటి? బిసైడ్స్ అంటే ఇది కాకుండా ఇంకా, ఎస్ పెడితే ఇంకా యాడ్ అవుతుంది. బిసైడ్ అంటే పక్కన. సో తన ఇల్లు పార్లల్ పక్కన. సో ఇక్కడ బిసైడ్ రావాలి. మీరు మొత్తం సెంటెన్స్ రాయాలి, నేను కరెక్టెడ్ పార్ట్ మట్టుకే రాస్తున్నాను. డోంట్ డిస్టర్బ్ మీ, ఐ డూ మై హోంవర్క్ నౌ. ఐ డూ కాదు, ఐ యామ్ డూయింగ్ మై హోంవర్క్ నౌ. ఇక్కడ ఐ యామ్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2010. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్, ఇది ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2010. తర్వాత లెట్ హీ అండ్ ఐ డూ ఇట్ టుగెదర్. లెట్ హిమ్ అండ్ మీ, తనని నన్ను కలిసి ఈ పని చేయనివ్వండి. తర్వాత ద పోలీస్ ఆఫీసర్ నీడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్స్. ఇన్ఫర్మేషన్కి ప్లూరల్ ఎస్ ఉండదు. సో సమ్ ఇన్ఫర్మేషన్, ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. అయిపోయిందా? తర్వాత ఇవి వాడి మీరే సెంటెన్సులు తయారు చేయాలి, మీకు నచ్చినవి చేయండి. ఐడెంటిఫై సైలెంట్ కాన్సనెంట్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. వ్రాప్ అనం ర్యాప్ అంటాం. సో ఇక్కడ డబ్ల్యూ సైలెంట్, ర్యాప్. తర్వాత లర్న్ కాదు, లర్న్ అన్నప్పుడు మనకు ఎల్ వస్తుంది లలో, ఎన్ వచ్చేస్తుంది లర్న్లో. రానిదేంటి, రాని కాన్సనెంట్ ఏంటంటే ఆర్ ఇక్కడ రావట్లేదు. తర్వాత కోమ్ కో వస్తుంది, సి వచ్చేసింది, మా వచ్చింది, బి రాలేదు. ఇక్కడ బి అనేది సైలెంటు. కేఎన్ ఎప్పుడైతే వస్తాయో, ఎప్పుడు గుర్తుపెట్టుకుని నైఫ్ కానివ్వండి, నైట్ కానివ్వండి, కేతో స్టార్ట్ అయితే ఇక్కడ కేనే ఎప్పుడు సైలెంట్ అవుతుంది. కేఎన్ వచ్చినప్పుడు, కేఎన్ వస్తే సైలెంట్ కాన్సనెంట్ ఎప్పుడు కూడా కేనే. హర్బ్ కాదు, హ వచ్చింది, బ వచ్చింది, రానిది ఇక్కడ ఆర్. తర్వాత సాటర్డే కాదు, సాటర్డే. టలో రా సౌండ్ రావట్లేదు, ఈ ఆర్ సౌండ్ రావట్లేదు. సాటర్డే, ఆర్ ఇక్కడ సైలెంట్. ఓకే, ఇక్కడ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక్కోవాలి, మీకు తెలిస్తే చేయండి. ఇది నేను ఆన్సర్ ఇవ్వట్లేదు. కమెంట్ సెక్షన్ చూడడం మళ్ళీ చెప్తున్నా, మర్చిపోవద్దు. ఇది మీకు చాలా ఉపయోగపడతాయి. అన్ని సబ్జెక్టుల పేపర్లు అక్కడ ఉన్నాయి. సో దీంట్లోకి వస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఏని బీతో మ్యాచ్ చేయాలి. 1కి ఆన్సర్ ఏంటి? క్రుకెడ్ అంటే డిస్హానెస్ట్. సో 1కి ఆన్సర్ ఇక్కడ ఎఫ్. తర్వాత యాంపుటేట్ అంటే ఒక మనిషి బాడీలోంచి ఒక పార్ట్, కాలో చెయ్యో ఇలా తీసేయడాన్ని యాంపుటేట్ లేదా యాంపుటేషన్ అంటారు. ఇది ఎక్కడుంది? టు కట్ ఆఫ్ సంబడీస్ ఆర్మ్, లెగ్, ఫింగర్ ఇన్ మెడికల్ ఆపరేషన్లో వాటిని తీసేయడాన్ని యాంపుటేట్ అంటారు. ఇది డి. సీస్మిక్ అంటే సీస్మిక్ యాక్టివిటీ అంటే
భూకంపం టైంలో జరిగే యాక్టివిటీని సీస్మిక్ యాక్టివిటీ అంటారు. సో రిలేటింగ్ టు అర్త్ క్వేక్స్, భూకంపానికి సంబంధించినది. ఇదేంటి? జి. మూడోది జి. ఇంపేషెంట్. ఇంపేషెంట్ అంటే సహనం లేకపోవడం. సహనం లేకపోవడం వీటన్నిటిలో కరెక్ట్గా చూస్తే దానికి దగ్గరలో ఉన్న మీనింగ్ ఏంటంటే ఈజీలీ అనాయిడ్ బై సమ్ వన్స్ మిస్టేక్. చిన్న చిన్న తప్పులకు కూడా వాళ్ళకి సహనం కోల్పోయి అరే ఏంద్రా, ఎందుకురా, ఏంట్రా అంటూ ఉంటారు చూసారా, అది ఇంపేషెంట్. ఇక్కడ ఏ. సహనం తక్కువ ఉండడం. కరెక్ట్గా చెప్పాలంటే ఇంపేషెంట్ అంటే సహనం తక్కువ ఉండడం. ఎలోక్వెంట్ అంటే ఒక భాషలో రాయడంలో కానీ మాట్లాడడం కానీ మనం ఒక ఫ్లూయెన్సీ బాగా మాట్లాడగలుగుతున్నాం లేదా బాగా రాయగలుగుతున్నాం అంటే ఎలోక్వెంట్ అవుతుంది. అది ఇక్కడే డైరెక్ట్గా ఈలో ఇచ్చేశారు. జనరల్గా ఒకదానికి ముందు ఇవ్వరు, ఇక్కడ సేమ్ లైన్లోనే ఇచ్చేశారు. తర్వాత ఎమిషన్, కార్బన్ ఎమిషన్, ఈ ఎమిషన్, ఆ పొగలు ఈ పొగలు. ఎమిషన్ అనేది మనం ఎక్కువ అక్కడ వింటూ ఉంటాం. ద ప్రొడక్షన్ అండ్ డిశ్చార్జ్ ఆఫ్ సంథింగ్ ఎస్పెషలీ గ్యాస్ ఆర్ రేడియేషన్. రేడియేషన్ ఎమిషన్ అవుతుంది, గ్యాస్ ఎమిషన్ అవుతుంది. ఇది దీని ఆన్సర్. ఇక్కడ హెచ్ అయిపోయింది. తర్వాత క్వశ్చన్కి వస్తే ఇచ్చిన డేటాని సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్ ఇవన్నీ డేటాని ట్యాంక్ ఇరిగేషన్ 5% ఉంది, ఇది 5, ఇది 29, ఇది 61. సో ఇక్కడ ఏమిస్తున్నారు, దీన్ని మనం ఏం చేయాలి, రీడ్ ద పై చార్ట్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ పారాగ్రాఫ్. ఇది మొత్తం ఒక పారాగ్రాఫ్లోకి మార్చాలి. ఇక్కడ శాంపుల్గా ఇదో పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి, ఇలా పారాగ్రాఫ్లోకి. సో 61% ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఇరిగేషన్ ఆర్ త్రూ వెల్స్ అండ్ ట్యూబ్వెల్ ఇరిగేషను, 29% త్రూ కెనాల్ ఇరిగేషన్, 5% త్రూ లిఫ్ట్ ఇరిగేషన్, 5% టు ట్యాంక్ ఇరిగేషన్. ఇలా మనం వర్డింగ్స్లో మార్చాలి. ఈ లేదా ఈ డేటాని మనం బార్ చార్ట్లోకి రాయాలి. మీ క్వశ్చన్ పేపర్లు ఏ సబ్జెక్టుదైనా పర్లేదు, మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఇక్కడికి వస్తే వీటిని మనం రాయాలి. ఇది డ్రీమ్, డిఫికల్టీ, పీపుల్, ట్రాజెడీ, బ్యూటిఫుల్, యాంపుటేట్, అబౌట్, పెన్సిల్, డిజిటల్, హ్యూమన్. ఇవన్నీ ఇదేంటి, డ్రీమ్, డిఫికల్టీ, పీపుల్, ట్రాజెడీ, బ్యూటిఫుల్, యాంప్యూటేట్. పైన చూసాం మనం మ్యాచ్ ద ఫాలోయింగ్లో వచ్చింది అది. అబౌట్, పెన్సిల్, డిజిటల్, హ్యూమన్. ఇది ఆన్సర్లు. ఇప్పుడు దీంట్లో వేరుగా సౌండ్ వస్తున్నది ఏంటి, అండర్లైన్ ఓ ఓ ఓ చేశారు. గోట్, మూవ్, గోల్. ఇక్కడ గో టు గోల్లో గో గో ఓ వస్తుంది, మూవ్లో ఊ వస్తుంది, మూవ్లో ఊ వస్తుంది. సో ఇది వీటిలో మ్యాచ్ కావట్లేదు. సో ఇది మనకి ఇక్కడ ఆన్సర్ మూవ్. ఓకే. తర్వాత కాల్, కాతో వస్తుంది, ఆ ఒత్తు. సెల్, సెల్, ఊ ఒత్తు. సెన్సర్, ఊ ఒత్తు. ఈ రెండు ఊతో ఉన్నాయి కాబట్టి ఇది మన ఆ ఒత్తు సెపరేటు, డిఫరెంట్ అనమాట, ఈ గ్రూప్లో కానిది. తర్వాత హోస్ట్, మోస్ట్, లాస్ట్. హో చూడండి, హోలో ఓ వస్తుంది, ఓ. మోస్ట్లో కూడా ఓ వస్తుంది, లోస్ట్ కాదు, లాస్ట్. ఓ ఒత్తు రావట్లేదు ఇక్కడ, డిఫరెంట్ ఇంకో ఒత్తు వస్తుంది. సో ఇక్కడ ఓ ఓ, హోస్ట్, మోస్ట్, లోస్ట్ కాదు, లాస్ట్. కాబట్టి ఇది డిఫరెంట్, సెపరేట్. ఇప్పుడు డి మీరు చేసి ఆన్సర్ ఇవ్వండి చూద్దాం. తర్వాత మనం ఇందాక చూసాం కదా, కే ఎన్తో వస్తే కే సైలెంట్ అయిపోతుంది. నైట్, కే శబ్దం రావట్లే, నైట్. నైఫ్, కే శబ్దం రావట్లే. కానీ ఇక్కడ కింగ్, కా శబ్దం వచ్చేస్తుంది చూడండి. సో ఇది ఈ గ్రూప్కి సంబంధించింది కాదు. ఈ 3 ఆన్సర్లు, 4 ఆన్సర్లు నేను ఇచ్చాను, ఒకదాని ఆన్సర్ మీరు ఇవ్వండి, కమెంట్స్లో చూద్దాం. తర్వాత సిలబుల్స్ మీరు చేసుకోండి.
ఈ డైలాగ్ కూడా మీరు చేయండి. ఇంతటితో ఈ క్వశ్చన్ పేపర్ అయిపోయిందండి. ఈ క్వశ్చన్ పేపర్ షేర్ చేసిన ఎస్కే మున్వర్ భాషా, అగైన్ థ్యాంక్ యూ మీరు షేర్ చేసినందుకు. మీరు చూస్తున్న స్టూడెంట్స్ మీ దగ్గర ఏ క్వశ్చన్ పేపర్ ఉన్నా మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి నీట్గా ఫోటోలు తీసైనా క్యామ్ స్కానర్తో స్కాన్ చేసైనా మాకు పంపించండి. ఇంకొక సబ్జెక్ట్ పంపించేటప్పుడు మీ పేరు ఊరు రాయడం మర్చిపోవద్దు. మీ పేరు ఊరుతో సహా అప్లోడ్ చేస్తాం. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.